ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం అమ్మ సాక్షి, ఎక్కడికి వెళ్ళావమ్మా? నిన్ను ఒంటరిగా పంపడం నా తప్పే. నీతో వచ్చుంటే ఇంత భయము కంగారు ఉండేది కాదు. నాకు జాగ్రత్త చెప్పి నువ్వు ఇంకా రాలేదేంటమ్మా? ఏమ్మా నిన్నే ఓమ్మా లే. అమ్మ సాక్షి, ఇక్కడ ఎవరు లేరే. అరే బ్రతికే ఉంది. ఈ కొత్తెస్ఐ కోపం చూస్తుంటే నిజంగానే మన మీద కేసు బుక్ చేసేలా ఉన్నాడు. అవును, నాకు కూడా అదే భయంగా ఉంది. డబ్బులకు కూడా లొంగడం లేదు. పెద్ద మొండిఘటంలా ఉన్నాడు. ఇప్పుడు కోర్టు కేసులు అంటే మన బ్రతుకులు రోడ్డున పడతాయి. గీత, సార్, ఏసీపీ గారు కేసు ఫైల్స్ కోసం స్టేషన్కి వస్తానని చెప్పారు. ఈ ఫైల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు. సరే సార్. సార్, ఏంటి? నా మాట వినండి. నేను స్కూల్ టీచర్గా పనిచేశాను. మా ప్రిన్సిపల్ మేడం నంబర్ ఇస్తాను. ఒక్కసారి మీరు మాట్లాడండి సార్. ప్రిన్సిపాలు టీచరా? ఏంటి కోడ్ లాంగ్వేజా? మీరు కూడా బాగానే అప్డేట్ అవుతున్నట్టున్నారు. వాళ్ళు కూడా మీ స్కూలేనా, లేకపోతే వేరే బ్రాంచా? What the hell are you talking, sir? Why can't you understand my words and keep on blaming me? I'm in search of my mother. Thought you would help me. Instead of understanding my pain, you're making fun out of me. This is not at all fair. ఏంటమ్మా అందరూ అలా చూస్తున్నారు? ఎంత గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడిన ఈ టీచర్ గారిని మనమంతా అభినందించాలి. నీ యాక్టింగ్ టాలెంట్ చూసి ఓన్లీ టాలీవుడ్డే అనుకున్నాను, కానీ ఈ భాష కాన్ఫిడెన్స్ చూస్తుంటే డైరెక్ట్గా హాలీవుడ్కి వెళ్ళొచ్చు అనిపిస్తుంది. మన ఇండియాకి త్రిబుల్-ఆర్ తర్వాత ఆస్కార్ వచ్చే ఆస్కారం కూడా ఉంది. సార్, మీరు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు. నా బాధ చెప్పినా మీకు అర్థం కావడం లేదు. భాష మార్చినా భావాన్ని పట్టించుకోవడం లేదు.
కనీసం నేనేంటో నిరూపించుకోవడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. నువ్వేంటో తెలిసిన తర్వాత ఎన్ని వేషాలు వేసినా ఎలాంటి భాషలో మాట్లాడినా నేను మాత్రం నిన్ను వదలను. నీ తోటి వాళ్ళంతా ఎంత సైలెంట్గా కూర్చున్నారు, నువ్వెందుకు ఇలా రెచ్చిపోతున్నావు? రెచ్చిపోవడం ఏంటి సార్? ఐఎమ్ టెల్లింగ్ యూ ద ట్రూత్, బట్ యూఆర్ నాట్ అట్ ఆల్ కన్సర్నింగ్. జస్ట్ థింక్ ఆఫ్ యువర్ వైఫ్, డాటర్ ఆర్ సిస్టర్ ఇన్ మై సిచ్యువేషన్. దెన్ యూ విల్ నో హౌ మచ్ ఐఎమ్ సఫరింగ్. చాలా పో. నువ్వు చేసే పాపంలోకి నా ఫ్యామిలీని ఎందుకు లాగుతున్నావు? నా బాధ అప్పుడైనా మీకు అర్థమవుతుందని చెప్తున్నాను సార్. అంత బాధపడేదానివైతే అర్ధరాత్రులు ఇంట్లో ఉండాలి, రోడ్డు మీద తిరగకూడదు. మా అమ్మ కోసం వెతుకుతున్నాను అని చెప్తున్నాను కదా సార్. నీ అబద్ధాలు నమ్మనని నేను కూడా చెప్తున్నాను కదా మేడం. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ లీవ్ మీ. ఐ హ్యావ్ టు గో అండ్ సర్చ్ మై మదర్. ఇంకొక ముక్క ఇంగ్లీష్లో మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. తెలుగు మీద గౌరవంతో ఇంగ్లీష్ మర్చిపోయాను, లేదంటే నీకన్నా గొప్పగా మాట్లాడగలను, తెలుసా నీకు? అయినా అవసరం లేకపోయినా ఇంగ్లీష్లో మాట్లాడితే చప్పట్లు కొట్టి సన్మానం చేయడానికి ఇదేం పబ్లిక్ ఫంక్షన్ కాదు, నా పోలీస్ స్టేషన్. కానిస్టేబుల్స్, మేడం గారికి మామూలు మాటలతో చెబితే అర్థం కాదు, కానీ కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయండి. హ్, అప్పుడు గాని మన పవరు పొగరేంటో అర్థం కాదు. మిస్టర్ ఎస్ఐ, ఒక అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? అమ్మాయి కాదు మేడం, పెద్ద ముదురు. మైండ్ యువర్ వర్డ్స్. ఒక అమ్మాయి స్టేషన్లో ఉంటే ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? ఫ్రెండ్లీ పోలీసింగ్ గురించి మేమంతా మొత్తుకుంటుంటే మీలాంటి వాళ్ళ వల్లే మన డిపార్ట్మెంట్ పరువు పోతుంది. మేడం, ఈ అమ్మాయి నైట్ టైం తిరిగే ప్లేస్ మంచిది కాదు, కావాలంటే వాళ్ళని అడగండి. ఆవిడతో సంబంధం లేదని చెప్పాం మేడం, కానీ ఎస్ఐ గారే వినలేదు. ఏరియాని బట్టి అమ్మాయి క్యారెక్టర్ని డిసైడ్ చేస్తావా? నేను సివిల్ డ్రెస్లో అదే ఏరియాలో తిరిగితే నన్ను కూడా స్టేషన్కి తీసుకొస్తావా? నా మీద కూడా సేమ్ కేసు ఫైల్ చేస్తావా? తానేంటో తన ప్రాబ్లం ఏంటో చెప్తున్నా వినడం లేదు. నువ్వనుకున్నదే నిజమని నమ్మడమే కాదు, కోర్టుకి కూడా తీసుకెళ్తానని రూడ్గా మాట్లాడుతున్నావు. మన బిహేవియర్ని బట్టే పబ్లిక్లో మన రెస్పెక్ట్ పెరుగుతుంది. అది గుర్తుంచుకొని డ్యూటీ చేయండి. సారీ మేడం. నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు, ఈ అమ్మాయికి. సారీ అమ్మా. మా ఎస్ఐ బిహేవియర్కి నేను సారీ చెప్తున్నాను. కనీసం మీరైనా నన్ను అర్థం చేసుకున్నారు. అంతకు మించి సారీ వద్దు మేడం. అంతా విన్నానమ్మా. మీ అమ్మగారు ఎలా మిస్ అయ్యారు? అసలు ఏం జరిగిందంటే, ఎస్ఐ గారు ఏదైనా హెల్ప్ చేస్తారని వెళ్తే నన్ను వెహికల్ ఎక్కించారు మేడం. విన్నారు కదా, ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చే టైంలో వాళ్ళ అమ్మగారిని వెతుకుంటే మీ మీద మన పోలీసుల మీద గౌరవం పెరిగేది. కానిస్టేబుల్ మేడం, ఈ అమ్మాయితో పాటు వెళ్ళి వాళ్ళ అమ్మగారు మిస్ అయిన చోట డ్రాప్ చేసిరండి. ఓకే మేడం. చూడమ్మా, నీకేదైనా హెల్ప్ కావాలంటే నువ్వు డైరెక్ట్గా స్టేషన్కి రా. మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ రిపీట్ కాకుండా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీ అమ్మగారు దొరికే వరకు మా ఏసీపీ గారు మీతోనే ఉండమన్నారు. వద్దు మేడం, నేను వెతుక్కుంటాను. మీ వెహికల్లో వెళ్తూ ఈ రోడ్లోనే వెళ్ళడం నేను చూశాను. ఎక్కడెక్కడో కూర్చొని ఉంటుంది. ఒకవేళ కనబడకపోతే నేనే డైరెక్ట్గా స్టేషన్కి వస్తాను. మీరు వెళ్ళండి. ఓకే అండి. అమ్మా, అమ్మా.
చూశాను. ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మా! 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 ఆటో ఆటో! అన్నా, ఒక పెద్ద ఆవిడ బ్యాగులతో వెళ్ళడం మీరేమైనా చూసారా? పెద్ద ఆవిడ? అవునన్నా, మా అమ్మ. తనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. నేను వాటర్ బాటిల్ కోసం వెళ్తే తను కనిపించట్లేదు. మీకు వచ్చే దారిలో ఏమైనా కనిపించిందన్నా? అమ్మా సాక్షి, నీ పేరు సాక్షినా? అవునన్నా. మీకు మా అమ్మ కనిపించిందన్నా? మీరు తనతో మాట్లాడారా? మీ అమ్మ కళ్ళు తిరిగి రోడ్డు మీద పడిపోతే నేనే హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నానమ్మా. హాస్పిటలా? ఇప్పుడు ఎలా ఉందన్నా? నువ్వేం టెన్షన్ పడకమ్మా, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు, బాగానే ఉందని చెప్పారు. ఏ హాస్పిటల్ అన్నా? నాతో రామ్మా, నేను తీసుకెళ్తాను. కూర్చో. ఇదేనా మా హాస్పిటల్? అన్నా, మేమెవరమో తెలియకపోయినా ఈ రోజు మా అమ్మకి చేసిన సహాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. నీలాంటి మంచి మనుషులు ఉన్నంత కాలం ఈ సమాజంలో నా అలాంటి ఆడవాళ్ళకి చాలా ధైర్యంగా ఉంటుంది. థ్యాంక్స్ అన్నా. అలాగే అమ్మా. అమ్మా! 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 సిస్టర్, మా అమ్మకి ఎలా ఉంది? బీపీ బాగా డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. మీ అమ్మగారికి హార్ట్ కంప్లైంట్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఏ ప్రమాదం లేదు. మీరెంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మంచిది. అమ్మా! సాక్షి, అమ్మా! అమ్మా! వచ్చేసావా తల్లి? నీకేం కాలేదు కదా? నీకేమైందో, ఎక్కడున్నావో తెలియక ఎంత భయం వేసిందో తెలుసా? అమ్మా, నీ గురించి నేను కూడా అంతే భయపడ్డాను. నిన్ను ఒక చోట ఉండమని చెప్తే అక్కడ నుండి ఎందుకు వచ్చేసావు? నువ్వు ఎంతకీ రాకపోయేసరికి నిన్ను వెతుక్కుంటూ అలా వచ్చాను. నువ్వు కనిపించకపోయేసరికి ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియలేదు. నువ్వు వచ్చిన తర్వాత నన్ను వెతుక్కుంటావేమోనని తిరిగి వెనక్కి వెళ్ళబోతే నాకు కళ్ళు తిరిగి పడిపోయాను. లేచి చూస్తే హాస్పిటల్లో ఉన్నాను. ఆ ఆటో డ్రైవరు సహాయం చేయకపోతే నిన్నిలా చూసేదాన్ని కాదు, ఇలా మాట్లాడేదాన్ని కాదేమో. దైవం మనుష్య రూపేణ అంటే ఏమో అనుకున్నాను. అది నిజమని నీ విషయంలో నా విషయంలో కూడా తెలిసిందమ్మా. నిన్ను ఆటో డ్రైవర్ కాపాడినట్టే నన్ను ఒక వ్యక్తి కాపాడారు. ఎవరమ్మా ఆ వ్యక్తి?
నేను వాటర్ బాటిల్ కోసం వెళ్ళాను కదా. ఆ రౌడీ వెధవల నుంచి ఒక వ్యక్తి కాపాడారు. పోలీస్ స్టేషన్లో ఏసీపీ మేడం సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. వాళ్ళు లేకపోయి ఉంటే నా బ్రతుకు ఏమైపోయేదోనని ఆలోచిస్తుంటేనే నాకు చాలా భయంగా ఉందమ్మా. నీకేమైనా జరిగితే నేను మాత్రం తట్టుకోగలనా? ఊపిరితో ఉండగలనా? మనం బయటకు వచ్చిన టైం కరెక్ట్ కాదమ్మా. అందుకే ఈ కష్టాలన్నీ ఏదో ఒక దారి ఉంటుందన్న మొండి ధైర్యంతో ఆ ఇల్లు వదిలి వచ్చేశాను. కానీ నా నిర్ణయం ఎంత తప్పో మనకి జరిగిన సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. అయితే నీ నిర్ణయం మార్చుకుంటావా? లేదమ్మా, అది ఎప్పటికీ మారదు. వద్దనుకుని వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. ఈరోజు జరిగింది ఒక గుణపాఠం. మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడదాం. ఈ రాత్రి ఇలా హాస్పిటల్లోనే గడిచిపోతుంది. రేపు తెల్లారితే ఎలా ఉంటుందో, ఇంకే కొత్త కష్టం వస్తుందో. సిద్ధు, 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 అంటే సిద్ధు నిద్రపోయాక ఇద్దరు వెళ్ళిపోయారా? అదే అయి ఉంటుంది. నా మాటలు, కోపం రెండూ సాక్షి ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి సాయం చేశాయన్నమాట. సారీ సాక్షి, నీలాంటి మంచి మనిషిని బాధ పెట్టడం పాపం అని నాకు తెలుసు. అలా అని ఇక్కడే ఉండి నీ జీవితం, భవిష్యత్తు రెండూ నాశనం కావడానికి కారణం నేను కాకూడదనే అలా ఆవేశపడ్డాను. నా కోపం వల్ల నీకు మంచి జరిగిందన్న తృప్తి ఉంది, కానీ అర్ధరాత్రి మీ అమ్మగారిని తీసుకొని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినందుకు లైఫ్ టైం నేను గిల్టీగానే ఫీల్ అవుతాను. నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. అమ్మా, అమ్మా, ఎక్కడున్నావమ్మా? నా ఎదురుగారా. లేచిన వెంటనే నీ ఫేస్ చూస్తానని తెలుసు కదా, ఉన్నావా? అమ్మా, 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 పప్పా, అమ్మ ఎక్కడా? తెలీదురా, మార్కెట్కి వెళ్ళారేమో. నువ్వు రెడీ అవ్వు, స్కూల్ బస్ వచ్చేస్తుంది.
అమ్మ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. అమ్మ వచ్చే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. ఆ, సిద్ధు ఇలా మాట్లాడకూడదని చెప్పానా లేదా? ఎవరి హెల్ప్ లేకుండా నువ్వు రెడీ అవ్వాలి. నీ పనులు నువ్వే చేసుకోవాలని చెప్పానా లేదా? నాకేం అమ్మ హెల్ప్ చేయట్లేదు పప్పా. నేను కూడా అమ్మని ఏ హెల్ప్ అడగట్లేదు. అమ్మ ఎక్కడుంది అని అడుగుతున్నాను. నాకు తెలియదు సిద్ధు, నేను కూడా ఇప్పుడే లేచాను. లేదు, నీకు తెలుసు. నువ్వు కావాలనే చెప్పడం లేదు. సిద్ధు, ఉదయాన్నే నువ్వు లేచిన వెంటనే నా కోసం వెతుకుతావని తెలుసు. నీకు తెలియని విషయం ఏంటంటే నేను నీకు కనబడను. ఈ రోజే కాదు, ఇంకెప్పటికీ నీకు కనబడకూడదని ఇల్లు వదిలి వెళ్ళిపోయాను. నిన్ను బాధ పెట్టడం తప్పే, కానీ నాకు వేరే దారి లేదు. ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఇంట్లో ఉండటం నాకు నచ్చలేదు. ఈ అమ్మ ఏం చేసినా నీ మంచి కోసమేనని నువ్వు అర్థం చేసుకుంటావని కోరుకుంటున్నాను. బాయ్ అండ్ సారీ సిద్ధు. నందు గారు, ఎన్ని రోజులు తెలుసో తెలియక చేసిన పొరపాట్లకి ఆఖరిసారి సారీ చెప్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. మీ మనసులో మా మీద పెంచుకున్న కోపాన్ని డైరెక్ట్గా చెప్పుంటే సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇలా పరాయి వాళ్ళని చేసి పంపించడం మీ మనసుకి ఎలా ఉన్నా నేను మాత్రం కన్నీటిని మోసుకుంటూ వెళ్తున్నాను. నా బాధ ఘోష ఎప్పటికీ దరి చేరకుండా జాగ్రత్త పడతాను. పప్పా, అమ్మ వస్తుందని చెప్పాను కదా, అయినా ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో టిఫిన్ తిను, నీ ఫేవరెట్ జీడిపప్పు ఉప్మా. నువ్వు లేకపోతే నాకేం తినాలనిపించదమ్మా. నువ్వు లేకుండా నా వల్ల కాదమ్మా. రా అమ్మా. అమ్మా, ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.